హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. మనం మన పిల్లల్ని తీసుకొని చాలా మ్యూజియంస్కి వెళ్తూ ఉంటాం. ఎందుకు వెళ్తాం? ఆ పిల్లలకి నిన్నటి తరం, మొన్నటి తరం, ఆ మొన్నటి తరాలు ఎలాంటి వస్తువులు వాడారు, ఎలాంటి ఆయుధాలు వాడారు, ఎలాంటి వంట సామాగ్రి వాడారు, ఎలాంటి ఆభరణాలు వాడారు, ఎలా వాటిని తయారు చేశారు, దాంట్లో ఎంత శ్రమ ఉంది, ఇలా చాలా విషయాలు మనం పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఇవాళ మన కాలంలో ఉన్నటువంటి చాలా అరుదైన గొప్ప వ్యక్తి జయదేవ్ తిరుమలరావు గారు దశాబ్దాల కాలంగా అనేక ఊర్లు తిరిగి, అనేక గ్రామాలు తిరిగి, వందల వేలాది మంది మనుషుల్ని కలిసి ఆదివాసీల, గిరిజనుల వస్తువుల్ని, వాళ్ళు వాడినటువంటి రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని, వంట సామాగ్రిని, పటాలను చాలా ఇలా అరుదైనటువంటి వాటన్నిటిని కూడా సేకరించి చాలా కాలంగా బాధ్యతగా చాలా బరువులు మోస్తూ కూడా వాటిని భద్రపరుస్తూ వచ్చారు. ఇది సమాజ సంపద, ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో వీటికి ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి, ఇది ఆర్జకలకు సంబంధించింది కాబట్టి ఆర్జకల మ్యూజియంగా దీన్ని ఏర్పాటు చేయమని తను అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞాపన పత్రాలు ఇస్తూ వచ్చారు. పౌర సమాజం కూడా తనకి మద్దతిస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఆర్జకలకు సంబంధించిన మ్యూజియాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వార్టర్స్లో, ఖాళీగా ఉన్నటువంటి క్వార్టర్స్లో ఆర్జకలకు సంబంధించినటువంటి వస్తు సామాగ్రిని భద్రపరిచేందుకు మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. కానీ ఇప్పుడు ఈ దశలో కొన్ని విద్యార్థి సంఘాలు, కొద్దిమంది వ్యక్తులు ఇది వ్యక్తిగత ఆస్తి కోసం కాదు అనేటువంటిది, యూనివర్సిటీ స్థలాన్ని, యూనివర్సిటీ క్వార్టర్స్ని కేటాయించడం సరైంది కాదనేటువంటి నిరసన వ్యక్తం చేస్తూ అక్కడ కన్స్ట్రక్షన్ కోసం పెట్టినటువంటి మెటీరియల్ కూడా ధ్వంసం చేశారనేటువంటిది మనకు తెలిసినటువంటి వార్త. మరి ఇవాళ ఆ విధ్వంసం చేసినటువంటి, ఇలా విమర్శిస్తున్నటువంటి విద్యార్థులు జయదేవ్ తిరుమలరావు గారి గురించి, ఆర్జకల గురించి తెలిసే చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఆర్జకలకు సంబంధించినటువంటి వాటి వస్తువులు ఏవి కూడా తన సొంత వస్తువులని, ఇది తన సొంత మ్యూజియం అని జయదేవ్ తిరుమలరావు గారు ఏ రోజు చెప్పలేదు. ఖచ్చితంగా ఇది దేశ సంపదగానే ఆయన భావిస్తూ వచ్చారు. ఎక్కడా దీనికి ఏర్పాటుకు సరైన స్థలం కేటాయించని సందర్భంలో గత 2 ఏళ్ల క్రితం ప్యారిస్లో ఒక మీటింగ్ కోసం తను వెళ్ళినప్పుడు జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు మీ వస్తువుల్ని కొన్ని కావాలంటే మేము భద్రపరుస్తాం మా మ్యూజియంస్లో అని అంటే, కాదు, ఇది మా దేశ సంపద, ఇది మా దేశంలోనే భద్రపరుచుకోవాలి, మా దేశంలోనే దీనికి ప్రత్యేకమైన మ్యూజియం ఏర్పాటు చేయాలని చాలా కరాఖండిగా చెప్పినటువంటి వ్యక్తి. అంత బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తి పట్లను, తను చేస్తున్న కృషి పట్లను ఒక నిర్లక్ష్యంగా లేకపోతే బాధ్యత రాహిత్యంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం కానీ, ఆర్జకల మ్యూజియంకి సంబంధించినటువంటి నిర్మాణ పనుల్ని అడ్డుకోవడం కానీ ఏమాత్రం సరైంది కాదనేటువంటిది వాయిస్ ఆఫ్ ద పీపుల్ భావిస్తోంది. జయదేవ్ తిరుమలరావు గారికి వాయిస్ ఆఫ్ ద పీపుల్ సంఘీభావాన్ని తెలియజేస్తోంది, తనకి మద్దతును తెలియజేస్తోంది, ఆర్జకల మ్యూజియం ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ను కూడా బలపరుస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం కేటాయించినటువంటి ప్రొఫెసర్ క్వార్టర్స్లో నిర్మాణాలు జరిగి వాటి రిపేర్లు పూర్తయ్యి ఆర్జకల మ్యూజియం త్వరలోనే ఏర్పాటు కావాలని ఖచ్చితంగా మేమందరం కోరుకుంటున్నాం.